కవితక్క గారి మీద క్లీన్ చీట్ ఇవ్వడం అనేది జరిగింది. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు బయటకు వచ్చారు. కడిగిన ముత్యం వలె కవితక్క తిరిగి వస్తుందని పెద్ద సార్ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది లిక్కర్ రాని అని చెప్పేసి సారాదందా చేస్తుండని చెప్పేసి ఒక ఆదాయమే ఉండి సారాదందా చేయడం ఏందని చెప్పేసి ఇట్లా తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా విమర్శించడం అనేది జరిగింది. వాళ్ళందరికీ ఇది చెంపపెట్టు అని అనొచ్చు. రానున్న రోజుల్లో కవితక్క సీఎం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ముందే గెస్ చేసి నిందలు మోపి పొలిటికల్గా డ్యామేజ్ చేయాలనే ఆలోచనతోటే బీఆర్ఎస్ పార్టీలు ఉండగానే కవిత గారు సీఎం అవుతారని చెప్పేసి అనుకున్నారా? అందులో తప్పేముంది? మీరు గత పార్టీలో మంచి గ్రంథాలయ చైర్మన్ చేసిండ్రు, మంచి పొజిషన్లు ఉండే, అట్లాంటి మంచి పొజిషన్ వదిలిపెట్టి ఈరోజు కవితక్క గారు రేపు సక్సెస్ అవుతారో లేదో తెలియదు, అయినా కవితక్క గారితో ట్రావెల్ చేయడం రిస్క్ అని అనిపించట్లేదు? ఫ్యూచర్లో కవితక్క గారు కంపల్సరీగా తెలంగాణ సీఎం. ఆ నాయకురాలు నాయకత్వంలో మేము పని చేసినామనే ఒక సంతోషం తర్వాత మాకు కలుగుతుంది. మొన్నటి వరకు తిట్టిన బీఆర్ఎస్ నేతలు ఈరోజు సడన్గా కవిత గారికి అడిగిన ముత్యంలాగా వచ్చింది. సో ఇది కేసీఆర్ పెంపకం అంటే అని చెప్పేసి నిన్న కొంతమంది కామెంట్స్ చేశారు. అంటే బీఆర్ఎస్ నేతలు మళ్ళీ ఇటు సైడ్ చూస్తున్నారు. వాళ్ళు లోపల కపటంతో విషయంతో ఉన్నారు. అయినా మాట్లాడక తప్పది, ప్రజలు చీకొడతారనే ఉద్దేశంతో ఏదో కొద్దిగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు నిజంగా మాట్లాడుతున్న మాటలు కావాలి. చిరంజీవి పార్టీ పెట్టిండు, మధ్యలో ఆపేయడం అనేది జరిగింది. చాలామంది పార్టీలు పెట్టడం తర్వాత బంద్ చేయడం అనేది జరిగింది. రేపు ఫ్యూచర్లో కవిత గారి పరిస్థితి అదే వచ్చు. చిరంజీవిది కావచ్చు, ఇంకెవరిది కావచ్చు చెప్తారు. అదే ఒక ఎన్టీఆర్ దాన్ని ఎందుకు అనుకుంటలేరు? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కామారెడ్డి జిల్లా జాగృతి పార్టీ సీనియర్ నాయకులు సంపత్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ కూడా. నమస్తే సంపత్ అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? చాలా బాగున్నామన్నా. ఓకే, సో మొత్తానికి నిన్న కవితక్క గారి మీద క్లీన్ చీట్ ఇవ్వడం అనేది జరిగింది. సో గతంలో కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు బయటకు వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది ఒక జాగృతి పార్టీ నాయకుడిగా? ఎందుకంటే నిన్న ఈ తీర్పు రావడం చాలా సంతోషం. అయినప్పటికీ ఈ నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది, సత్యం నిలబడుతుందని గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కడిగిన ముత్యం వలె కవితక్క తిరిగి వస్తుందని పెద్ద సార్ కూడా చెప్పడం జరిగింది. అలాగే కవితక్క కూడా చెప్పడం జరిగింది, నేను తిరిగి ఇవన్నీ కేవలం రాజకీయంగా నన్ను అనగదొక్కడానికి మాత్రమే, మళ్ళీ నేను కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తా అని ఆనాడే చెప్పడం జరిగింది. అది నిన్న నిజమైంది కోర్టు తీర్పు ద్వారా. అయితే అన్న, గతంలో రకరకాలుగా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతర నేతలు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా బయటికి రావడంతో రకరకాలుగా కామెంట్స్ చేయడం అనేది జరిగింది. సో కొంతమంది లిక్కర్ రాని అని చెప్పేసి సారాదందా చేస్తుండని చెప్పేసి ఒక ఆదాయమే ఉండి సారాదందా చేయడం ఏందని చెప్పేసి ఇట్లా తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా విమర్శించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళందరికీ పులి స్టాప్ పడ్డట్టే కదా? ఇప్పుడు వాళ్ళందరికీ ఇది చెంపపెట్టు అని అనొచ్చు. ఎందుకంటే గతంలో వీళ్ళంతా కవితక్క గారిని టార్గెట్ ఎందుకు చేశారంటే, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో అస్తిత్వం కోల్పోయి అంతా ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ రాజకీయ శూన్యతకు కవితక్క లాంటి నాయకురాలు వెలుగు నింపే ప్రమాదం ఉందని ముందే గ్రహించి రానున్న రోజుల్లో కవితక్క సీఎం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ముందే గెస్ చేసి కవితక్క గారి మీద నిందలు మోపి పొలిటికల్గా డ్యామేజ్ చేయాలనే ఆలోచనతోటే వాళ్ళు లిక్కర్ రాని అని ఇంకోటి అని ఇలా వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అన్నీ కావాలని వాళ్ళు డ్యామేజ్ చేయడానికి వాళ్ళు మాట్లాడిన మాటలుగానే మనం చూడొచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీలు ఉండగానే కవిత గారు సీఎం అవుతారని చెప్పేసి అనుకున్నారా? అందులో తప్పేముంది? అంత కెపాసిటీ కవితక్కకు ఉంది. తెలంగాణ ఐకాన్, ఫ్యూచర్ సీఎం అని ప్రజలు కోరుకున్నారు. జాగృతి పార్టీ కనుమ పక్కన తీసి పెడితే నిజంగా సీఎం అయ్యేంత అర్హత కవిత గారికి ఉందంటారా? పక్కాగా ఉంది. ఎందుకంటే జాగృతి గత 20 సంవత్సరాల నుంచి జాగృతి అంతర్జాతీయ స్థాయిలో, ఇవాళ భారతదేశంలో చూస్తే ఏ సంస్థ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయిలో లేవు, వాళ్ళ సేవలు లేవు. ఎన్నో ప్రజా కార్యక్రమాలు ప్రజలకు, ఏ వర్గాలకు అన్యాయం జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, అగ్రవర్ణ పేదలకు ఏ సందర్భంలో ఏ వర్గానికి అన్యాయం జరిగితే ఆ వర్గానికి అండగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరో నిలబడతారు అంటే కవితక్క గారు అనేది చెప్పవచ్చు. ఓకే, అంటే బతుకమ్మలు ఆడినంత మాత్రాన, బతుకమ్మ ఖ్యాతి పెంచినంత మాత్రాన ఇంకా అంతర్జాతీయ సేవలు అని చెప్పేసి అనుకోవచ్చు.
తప్పకుండా, ఎందుకంటే ఓన్లీ ఒక బతుకమ్మనే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలే కావచ్చు. ఇవాళ మహిళా బిల్లు కావాలని ఢిల్లీలో దీక్ష చేసినటువంటి ఘనత కవితక్క గారిది. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్న ఘనత కూడా కవితక్క గారిదే. పూలే విగ్రహం పెట్టాలన్న ఘనత కూడా కవితక్క గారిదే. ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఇలా అనేక విధాలుగా విద్యాపరంగా 3 బిల్లులు పెట్టి పాస్ చేయాలనే ఉద్దేశం తీసుకొచ్చినటువంటి ఘనత కవితక్క గారిది. బీసీ రిజర్వేషన్ 42%, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోతే కామారెడ్డిలో రైలు పట్టాల మీద కూర్చుండి నిరసన తెలిపినటువంటి ఘనత కవితక్క గారిదని చెప్పొచ్చు. ఓకే అన్న, అయితే మీరు గత పార్టీలో మంచి గ్రంథాలయ చైర్మన్ చేసినారు, మంచి పొజిషన్లు ఉండే, ఏది ఉన్నా సరే సంపద అన్నది నడుస్తుండే. అట్లాంటి మంచి పొజిషన్ వదిలిపెట్టి ఈరోజు కవితక్క గారు రేపు సక్సెస్ అవుతారో లేదో తెలియదు, అయినా కవితక్క గారితో ట్రావెల్ చేయడం రిస్క్ అని అనిపించట్లేదా? అలాంటి రిస్క్ ఏం లేదు, ఎందుకంటే మాకు చాలా సంతోషం. ఒక గొప్ప మహిళా నాయకురాలి నాయకత్వంలో మేము పనిచేయడం ఇవాళ అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో కవితక్క గారు కంపల్సరీగా తెలంగాణ సీఎం. ఆ నాయకురాలి నాయకత్వంలో మేము పనిచేసామనే ఒక సంతోషం తర్వాత మాకు కలుగుతుంది. అది ఎంతో మంది మిస్ అవుతారు. అప్పుడు తెలుస్తుంది కవితక్క గారి విలువ. సీఎం అయినా కానీ మేము ఎందుకు పని చేయలేము అనేది. ఇప్పుడు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ గారు దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేశారు. అప్పుడు కొంతమంది మాత్రమే ఆయనతో పాల్గొన్నారు. మిగతా వాళ్ళు ఏమనుకున్నారు, అరే మేమెందుకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేము అని వాళ్ళు బాధపడతారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారితో చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు, కొంతమంది పాల్గొనని వారు అరే బాధపడతారు. ఇవల్ల కూడా మరో తెలంగాణ ఉద్యమం లాగా ఇలా కవితక్క నాయకత్వంలో ఈ తెలంగాణ నీళ్లు నిధులు ఎంతో అన్యాయం జరిగింది. ఇవన్నీ సాధించుకోవాలనుకుంటే కవితక్క గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఓవర్గా మీరు ఊహించుకుంటున్నారేమో అనిపిస్తుంది. అలా ఏం లేదు, ఉన్నది. ఎందుకంటే కవితక్క గారితో మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి ఆ నాయకురాలి ఆశయాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు అవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి మేము ముందుకు నడుస్తున్నాం. అయితే ఆయన మొన్నటి వరకు తిట్టిన బీఆర్ఎస్ నేతలు ఈరోజు సడన్గా కవిత గారికి అడిగిన ముత్యంలాగా వచ్చింది, సో ఇది కేసీఆర్ పెంపకం అంటే అని చెప్పేసి నిన్న కొంతమంది కామెంట్స్ చేశారు. కేటీఆర్ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటారు నాకు తెలిసి కవిత గారి గురించి కొంచెం పాజిటివ్గా కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే బీఆర్ఎస్ నేతలు మళ్ళీ ఇటు సైడ్ చూస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు న్యాయం గెలిచింది, సత్యం నిలబడ్డది. ఇప్పుడు కూడా ఇంకా అన్యాయంగా మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్యాయమైన మాటలు మాట్లాడితే ప్రజలు క్షమించారనే ఉద్దేశంతో వాళ్ళు లోపల కపటంతో విషంతో ఉన్నారు. అయినా మాట్లాడక తప్పది, ప్రజలు చీకొడతారనే ఉద్దేశంతో ఏదో కొద్దిగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు నిజంగా మాట్లాడుతున్న మాటలు కావాలి. ఓకే, ఎందుకు కవిత గారు అంటే వ్యక్తిగతంగా కోపమా లేకపోతే పార్టీ పరంగానే కోపమా? ఇప్పుడు ఒక నాయకురాలు రేపు మాకు పదవికి అడ్డొస్తారు, మాకు రేపు ఫ్యూచర్లో కవితక్క గారు సీఎం పదవికి అడ్డొస్తారనే ఉద్దేశంతో టార్గెట్ చేస్తారు. ఓకే, అంటే ఎవరు, బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్? అన్ని పార్టీలు. ఇవాళ గట్టి ప్రతిపక్ష నాయకురాలు ఎవరంటే కవితక్క అనేది ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే ప్రజలకు ఒక సమస్య ఉంటే కవితక్క దృష్టి పోతేనే మా సమస్య సాల్వ్ అవుతుంది. మన ఉద్యమకారుల సమస్య కూడా కవితక్క గారు ప్రశ్నిస్తేనే ఇలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇట్లా రైతుల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కవితక్క గారి దృష్టికి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక క్లియర్ మెసేజ్ ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు ఉద్యమకారులకు కవితక్క గారు మొన్న జస్ట్ ఆర్టీసీ కళాభవన్లో పెట్టినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తోంది. ఇంతవరకు ఏ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లే నాయకులు లేరు. కనీసం ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వరు. మరి ఎందుకు కవిత గారు ఇట్లా ప్రోగ్రాంలు చేసిన వెంటనే ఆ సమస్యలు తీరుతున్నాయి? అంటే ఇటు ప్రభుత్వానికి జాగృతికి ఫ్యూచర్లో ఏమన్నా లేదండి. కవితక్క గారు ఆ సమస్య మీద పోరాటం చేస్తే ఆ సమస్యను పరిష్కరించేదాకా వదలదు. ఎంతకైనా తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తుంది. అంతదాకా ఎందుకు వెళ్ళాలి, మనకు డ్యామేజ్ అవుతుందన్న భయంతో వెంటనే సమస్యను పరిష్కారం చేస్తారు. అని చాలామంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి మా పార్టీ పెట్టిండు, మధ్యలో ఆపేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది విజయశాంతి అప్పట్లో టాప్ లీడరు, పార్టీ పెట్టారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు, తర్వాత వదిలేసిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి చాలామంది పార్టీలు పెట్టడం తర్వాత బంద్ చేయడం అనేది జరిగింది. రేపు ఫ్యూచర్లో కవిత గారి పరిస్థితి అదే వచ్చుగా. ఒక వ్యవస్థ, ఇప్పుడు భారతదేశ వ్యవస్థలో కొంతమంది పార్టీలు పెట్టారు,
కొన్ని పార్టీలు సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. అవును. కొంతమంది కావాలని వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఆలోచనలతోటి ఫెయిల్ అయిన పార్టీలను ఉద్దేశించి చెప్తారు. మీరు చిరంజీవిది కావచ్చు, ఇంకెవరిది కావచ్చు చెప్తారు. అదే ఒక ఎన్టీఆర్ దాన్ని ఎందుకు అనుకుంటలేరు? మన దగ్గర కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వచ్చింది, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చింది. ఇవాళ మన రాష్ట్రంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వేరు కదా. ఇక్కడ తెలంగాణ కావాలని చెప్పేసి ఏదో ఫైట్ చేశారని చెప్పేసి కేసీఆర్ గారికి ఇచ్చేది. అప్పుడు కాంగ్రెస్ పీడ వదలాలని చెప్పేసి అప్పుడు అన్న ఎన్టీఆర్ గారు పెట్టారు, అది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏ నినాదంతో వస్తున్నారు మీరు? ఇప్పుడు కూడా తెలంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ రాలే. ఓకే. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ప్రజలకు వ్యవసాయానికి నీళ్లు మొత్తం అందుతలేవు, నిధులు అందుతలేవు. ఎక్కడ సామాజిక తెలంగాణ ఎక్కడ నెరవేరింది? కాబట్టి సామాజిక తెలంగాణ రావాలంటే కవితక్క గారు సీఎం కావాలనే దాని మీదనే ప్రజల్లో ఉంది క్లియర్గా. అంటే కేవలం సీఎం అనే టార్గెట్ తోటి రాజకీయాల్లోకి వస్తున్నారా, లేకపోతే సేవ చేద్దామని చెప్పేసి నిజంగా సామాజిక తెలంగాణ అందిద్దామని చెప్పేసి వస్తున్నారా? సామాజిక తెలంగాణ కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ప్రజలకు న్యాయం జరగాలనేది ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ జరగాలంటే మనకు సంతకం పెట్టే పవర్ ఉండాలి, సీఎం కావాలి, చేసే పవర్ ఉండాలి. కాబట్టి ప్రజల అభివృద్ధి కొరకు, సామాజిక సేవ కొరకు సీఎం కావాలనుకుంటుంది అక్కగారు. ఓకే. ఇంకోటి చాలామంది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ టోల్ కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు వెయిట్ చేశారు, తర్వాత సీఎం స్థానంలో కూర్చోవడం అనేది జరిగింది. అట్లా ఇప్పుడు మీరు 28లోనే అయిపోతుందా, 28, 29 తర్వాత అయినా సరే ఓపిక ఉందంటారా మీకు? లేదు కవితక్క గారు, ఈ 28లో ఎలక్షన్లు వస్తే 28 లేదా 29వ సంవత్సరంలో వస్తే 29వ సంవత్సరంలో పక్కా సీఎం అవుతుంది. ఇది మీది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే మీరు ఒక ఊహలో కోట కట్టుకుంటున్నారు అనుకోవాలా? ఏమన్నా కవితక్క గారి కార్యక్రమంలో మీరు చూస్తే తెలుస్తుంది. ఇక్కడికి పోతే అక్కడ జనాలు, మహిళలు, యువత, రైతులు అందరూ ఇట్లా విపరీతమైన జనాలు వస్తారు. మీకు ఆ ప్రోగ్రామ్స్ చూస్తే తెలుస్తుంది, మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కవితక్క గారి ముఖంలో సీఎం కనబడతారు. ఓకే. సో అంతేందుకన్నా మీ కామారెడ్డిలో జాగృతి జెండాను గుర్తుపడతారు అట్లీస్ట్? ఐ మీన్ ఎందుకు గుర్తుపట్టారంటే మన జనం బాటో కార్యక్రమంలో కామారెడ్డిలో మేము జూకల్ నియోజకవర్గం, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అన్ని నియోజకవర్గాలలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే కొన్ని వరద ప్రాంత ముంపులు, వ్యవసాయ పొలాలు మునిగిన రైతులతో కవితక్క గారి కోసం వెయిట్ చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, కొన్ని ప్రోగ్రాంలలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఇట్లా అంతా వెయిట్ చేసి కవితక్క దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు మా దగ్గర ఉన్నాయి. జాగృతి జెండాను గుర్తుపడతారు. కవితక్క అంటే వాళ్ళు అంత ఆప్యాయంగా, ప్రేమగా వాళ్ళంతా రిసీవ్ చేసుకున్నటువంటి చరిత్ర మన కామారెడ్డి జిల్లాలో జరిగింది. విపరీతమైన జనాలు వచ్చారు. సో నిజమా లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్లా? మా దగ్గర అభిమానంతో వస్తారండి. మేము కొత్తగా పెడుతున్నాం, అంత డబ్బు పెట్టాం. ఓకే. ప్రేమ, ఆప్యాయత, జాగృతి నాయకులు, కార్యకర్తలు, కవితక్క గారి అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు. అవసరం మాకు లేదు. సో ఇప్పుడు మీ పోరాటం కాంగ్రెస్ పైన, బీఆర్ఎస్ పైన? మాది కాంగ్రెస్ మీద, బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద, అన్ని పార్టీల మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి నాయకురాలు కవితక్క. ఇవాళ 0 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇంకా ప్రతిపక్ష హోదా మీరే ఇచ్చుకున్నారా? మేమెందుకు, ప్రజలు ఇస్తారు. ఎక్కడ పోతే ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉంటున్న నాయకురాలు ఈ రాష్ట్రంలో ఎవరని ఏ మూలల తండాలో అడిగినా, ఏ మారుమూల గ్రామంలో అడిగినా కవితక్క గారని చెప్పే పరిస్థితి ఇవాళ కనబడుతుంది. లేదన్న, మీరు పక్కనే ఉంటున్నారు కాబట్టి రోజా వార్తలు అంటే మీకు తెలుస్తాయి కాబట్టి మీరే ఊహించుకుంటున్నారేమో అనిపిస్తుంది సంపత్ అన్న. అట్లా ఏం లేదు. ఇలా ఈ 3 సంవత్సరాలు మాత్రం ప్రతిపక్ష నాయకులు ఎవరంటే కవితక్క గారు అనే చెప్తున్నాం. నెక్స్ట్ అధికార పార్టీ ఎవరంటే జాగృతి పార్టీ అనే చెప్తున్నాం. నిజమన్నా, నిజం, జోక్ కాదు. చాలా సీరియస్గా చెప్తున్నా. మీరు చూడండి, కవితక్క గారు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసినాక మళ్ళీ మీకు ఇదే మాట మీకు ఇంటర్వ్యూ ఇస్తారు. పక్కా కాన్ఫిడెన్స్ అయితే ఉంది, పక్కా ఉంది, నమ్మకం. ఎందుకని అంత నమ్మకం ఎందుకు అంటే కవితక్క గారిలో ఇప్పుడు మనం ఎన్నో సందర్భాలు చూసినాం. తమిళనాడులో జయలలిత గారు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఒక రాణి రుద్రమదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, వీళ్ళందరినీ కలగలిపి చూసినట్టు కనబడుతుంది కవితక్క గారి రూపంలో. ఓకే. అంటే రేపు ఏదైనా పెద్ద పోస్ట్ ఇస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? పోస్టుల గురించి ఆలోచించే వ్యక్తులం కాదు. ఏకంగా రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మమతా బెనర్జీ లాంటి వాళ్ళతో పోలుస్తారు. అంత చరిష్మా ఉన్న నాయకురాలు కవితక్క గారు అని క్లియర్గా చెప్పుకోవచ్చు. నిజంగా ఒక బీసీ బిడ్డగా చెప్పండి, సామాజిక తెలంగాణ అనేది పాసిబుల్ అవుతుందా? తప్పకుండా.
ఇవాళ బీసీలకు 42% కావాలని రోడ్డు మీద ఎక్కినటువంటి ఘనత కవితక్క గారిది. రైలు పట్టాల మీద ప్రాణాలకు తెగించి కామారెడ్డిలో అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి రైలు వస్తుంటే అటువంటిది కూడా లెక్క చేయకుండా, తన ప్రాణంను లెక్క చేయకుండా రైలు పట్టాల మీద కూర్చున్నటువంటి చరిత్ర కవితక్క గారి నాయకత్వంలో నేను జిల్లా అధ్యక్షునిగా, మాతో పాటు మా జాగృతి నాయకులు, కార్యకర్తలు, బీసీ బిడ్డలు, ప్రజలు అందరు స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు రాకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ 42% రిజర్వేషన్ అని అందరూ వచ్చి రైలు పట్టాల మీద అక్కగారి నాయకత్వంలో అందరూ బైఠాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బీసీల గురించి కాంగ్రెస్ వాళ్ళు మేమే ఇచ్చినామని వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. తర్వాత బీసీని ముఖ్యమంత్రి చేశాను గతంలో బీజేపీ ప్రకటించుకుంది. తర్వాత బీసీలకు మాతోటి న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఎవరిదాలు బీసీ నినాదం ఎత్తుకున్నారు కదా. అందులో ఎక్స్పెషల్లీ 3 పార్టీలను పక్కన పెట్టి కవిత గారి పార్టీని జనాలు ఎందుకు ఆదరిస్తారు? ఇవాళ నిజంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఎవరనేది ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చి రైలు పట్టాల మీద కూర్చుని బీసీల కోసం కొట్లాడిండు? ఎక్కడ వాళ్ళు ఓన్గా సొంతంగా ఏ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, గతంలో మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, చైర్మన్లను కానీ నిజంగా బీసీలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎక్కడుంది? ఏదో తూతూ మంత్రంగా కొన్ని మాత్రమే ఇచ్చారు. బీసీలకు చాలా అన్యాయం చేసినాయి ఈ పార్టీలు. ఓకే, రేపు కవితక్క గారి ఆధ్వర్యంలోనూ రేపు అసెంబ్లీలో కూడా బీసీ బిడ్డలు ఎంతోమంది ఇవాళ కొన్ని కులాలు వార్డు మెంబర్లు కాలే, ఎంపీటీసీలు కాలే, అసెంబ్లీ మెట్లెక్కని కులాలు చాలా ఉన్నాయి. పార్లమెంట్ ముఖం కూడా చూడలే పార్లమెంట్ ఎట్లుంటుందో అట్లా అటువంటి కులాలు ఉన్నాయి. మళ్ళీ ఏముంది, తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు అవుతాడు, మళ్ళీ కొడుకు కాగానే అతని కొడుకు ఎమ్మెల్యే అవుతాడు. ఇక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కానోళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక అయ్యే అవకాశమే లేదా? ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళ తరతరాలుగా వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఒక గరీబు బీసీ బిడ్డ ఎమ్మెల్యే కావద్దా? అభివృద్ధి చేయొద్దా? ఇదేం వ్యవస్థ? అందుకే కవితక్క గారు కొత్త యువతను, మహిళలను రాజకీయంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని అందరినీ అసెంబ్లీ తనతో పాటు అసెంబ్లీకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకురాలు కవితక్క గారు. ఇలా తాను సీఎం కొత్త తరం నాయకులమంతా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకురాలు. సరే అన్న, అంతమందిని పక్కన పెట్టండి, మిమ్మల్ని తీసుకుందాం. సరే, కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, ఇంకేడన్నా నిలబడితే అట్లీస్ట్ మీరు గెలుస్తారా? తప్పకుండా. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి జాగృతి పార్టీలో కావచ్చు కవితక్క గారితో ట్రావెల్ చేస్తున్నారు. గతంలో యువత అధ్యక్షుడిగా కూడా చేశారు. తర్వాత ఇప్పుడు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా కవితక్క గారిని నమ్ముకున్నారు కదా. ఫస్ట్ మిమ్మల్ని గెలిపించుకుంటారా? తప్పకుండా. ఇప్పుడు మేము కూడా తప్పకుండా భవిష్యత్తులో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేస్తాం. కవితక్క గారి ఆశీర్వాదంతో పార్టీ నిర్ణయించి పార్టీ క్యాండిడేట్ను ఎవరిని ఎక్కడ పెడితే వారిని మేము గెలిపించుకుంటాం. పక్కా తెలంగాణ. ఇది కౌన్సిలర్ లేకపోతే సర్పంచ్, వార్డు మెంబర్లు కాదన్న, ఎమ్మెల్యేనండి. మొన్న కేవలం ఊరికనే బీఫామ్లు ఇస్తే ఒక 50 పైన ఒక మున్సిపల్ చైర్మన్తో పాటు 50 పైన కౌన్సిలర్లు గెలిచినటువంటి ఘనత, ఎంతో ఓటు శాతం సాధించినటువంటి ఘనత కేవలం కవితక్క గారి పిలుపు మేరకే అన్ని ఓట్లు, అన్ని కౌన్సిలర్లు గెలిచినటువంటి చరిత్ర మొన్న ఉంది మున్సిపల్లో. ఓకే, సో ఆ ధైర్యంతో ఇప్పుడు గెలుస్తాం. అటువంటిది కవితక్క గారు వచ్చి ప్రచారం చేసి కవితక్క గారు మా అభ్యర్థులను గెలిపియాలంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో ఒక అంచనా వేసుకోండి మీరు. సో మీదైతే మీరు ఫస్ట్ సీట్ గెలుస్తారు తప్పకుండా. మేము అనే కాదు, రాష్ట్రంలో కవితక్క గారు ఎక్కడ అభ్యర్థులను పెట్టినా వాళ్ళందరూ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం తప్పకుండా ఉంది. అని ఇంకోటి, ఇప్పుడు నిన్న నైట్ నుంచి ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే సడన్గా కవిత గారికి క్లీన్ చీట్ ఇవ్వడం ఏంది అంటే దీని వెనక బీజేపీ ఇంకేదైనా హస్తం ఉందా అంటున్నారు. ఏముంటుందండి, కోర్టు అది న్యాయస్థానం. అంటే అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు న్యాయస్థానం మీద నమ్మకం లేని వారని అనుకోవచ్చు. ఇక నేను అంతకంటే ఎక్కువ ఘోరంగా మాట్లాడలేను కాబట్టి న్యాయస్థానం మీద నమ్మకం లేని వాళ్ళు అంటారు. న్యాయస్థానమే ఒక తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించి ఇది తప్పుడు కేసు, సిబిఐ కావాలని వీళ్ళను ఓర్వలేక వీళ్ళ మీద నిందారోపణలు చేసిండ్రని చెప్పి కోర్టే సిబిఐని మందలించినటువంటి పరిస్థితి మనం నిన్న చూసినాం. ఓకే, ఇంతకంటే ఎక్కువ కావాలి, ధర్మం కావాలి. కవితక్క గారు అన్ని ఫోన్లు కవర్లో తెచ్చి కూడా ఇచ్చారు. మనం ఇవాళ రేపు ఒక ఫోన్ ఇవ్వడానికి వెనక ముందు అవుతాం పక్క వాళ్ళకి. అటువంటిది కవితక్క గారు ఫోన్లు కొన్ని ఫోన్లు తీసుకొచ్చి వాళ్ళ మొహాన కొట్టింది కొంతమందికి. ఓకే, సో అప్పటి నుంచి మీకైతే కాన్ఫిడెన్స్ ఉండే తప్పు చేయలేను కాబట్టి నేను ఇన్ని ఫోన్లు ఇస్తున్నాను కవితక్క గారు ఇవ్వడం జరిగింది. మీకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉండే అక్క తప్పు చేయదు అది ఇది అని చెప్పేసి. తప్పకుండా. ఎప్పుడు కూడా మేము కళ్ళలో అంటే మీరు బీఆర్ఎస్ నుంచి కూడా అక్కతో ట్రావెల్ చేస్తున్నారా? అక్క మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, నాయకురాలు, ఎన్నో అభివృద్ధి చేసినటువంటి ఘనత కవితక్క గారిది. ఓకే, కాబట్టి అక్క గారితో మేము అందరం మొదటి నుంచి ఉన్నామండి, అప్పటి నుంచి. సో ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తులో కూడా మేము కంప్లీట్ గా అక్క గారితోటే మా ప్రయాణం.
సో రేపు ఒక పెద్ద పొజిషన్ వచ్చినాక జాగృతికి తర్వాత మీలాంటి వాళ్ళని మర్చిపోతాయని అక్కగారు ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు ఆ మర్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైందనే ఉద్దేశంతోనే అక్కగారు చిన్న కార్యకర్తలు చిన్న స్టేజ్ వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళని పెద్ద నాయకులను ఈ బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనార్టీలను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని లీడర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. ఇంకా మర్చిపోవడం అనేది ఎక్కడ ఉంటుంది? సో బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి కవితక్క గారు. సామాజిక తెలంగాణ అని చెప్పొచ్చు. సరే అన్న, ఆయన ఎప్పుడైనా పార్టీ ఉంటుందా మరో 2 నెలల్లో? ఖచ్చితంగా మే నెలలో పార్టీ ఆవిర్భావం ఉంటుంది. చాలా ఘనంగా పార్టీ ఆవిర్భావం జరుగుతుంది. పార్టీ ఆవిర్భావం ముందే భగవంతుడి చల్లని ఆశీస్సులుండి ఈ లిక్కర్ కేసు క్లీన్ చీట్ రావడం మా శత్రువులకు నిద్ర పట్టకుండా అయిపోతుంది. నిన్న రాత్రి నుంచి కొన్ని ఫోన్లు వచ్చినాయి, వీళ్ళు నిద్ర పడతలేరు, వాళ్ళు నిద్ర పడతలేరు, ఏం చేద్దాం, ఎట్లా డ్యామేజ్ చేద్దాం అనే ఆలోచనలతోటే ఉన్నారన్న. అంటే మేమన్నాం, ఇది భగవంతుడు పార్టీ పెట్టే ముందు ఒక మంచి ఆశీర్వాదం ఆ దేవుడే ఇచ్చిండు. ఇంత మంచి నిర్ణయం, ఒక సంతోషమైన వార్త రావడం చాలా మేమందరం అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం జాగృతి నాయకులం, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా. ఇంత వాళ్ళు కావాలని కుట్ర బన్ని ఇంత సెలబ్రేషన్ చేసుకున్నారా? మరి ఏందన్నా మీరు సెలబ్రేషన్ చేసుకున్నారా? తప్పకుండా మేము కామారెడ్డి జిల్లాలో సెలబ్రేషన్ చేసినాం, ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం. ఇంతకంటే ఎక్కువ మాకు పండుగ దీపావళి కంటే ఎక్కువ ఉగాది ముందే వచ్చేసిందా పండుగ చేసినామంటే? హోలీ ఉగాది ముందే వచ్చేసిందా మీకు? హోలీ ఉగాది అన్ని ముందు వచ్చినాయి. సంవత్సరంలో ఉన్న అన్ని పండుగలు చేసుకున్నంత నిన్న ఒక్క రోజులోనే చేసుకున్నాం మేము. ఓకేనా సార్, చూద్దాం రేపు పార్టీ ఆవిర్భావం తర్వాత ఎంతమంది నాయకులు మీ పార్టీలో ఉంటారు, ఎంత వరకు కొత్త వాళ్ళు వస్తారు అనేది కూడా చాలా మంది నాయకులు రావడానికి క్యూలో ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా పార్టీ ప్రకటన అయితే మామూలుగా ఉండదు, శాఖల మీద శాఖలు ఉంటాయి ఒక్కొక్కరికి. సో చూద్దాం, ఎన్నో రాజకీయాలు చూసినాం. ఇప్పుడు కవిత గారి రాజకీయ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఒక మహిళా నాయకురాలి సీఎం గా చూడబోతోంది త్వరలో. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సంపత్ గౌడ్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ కవిత గారు పార్టీ పెడితే ఎట్లాగూ పెట్టబోతున్నారు, డెఫినెట్గా మహిళ తొలి ముఖ్యమంత్రి అవుతారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.